హనుమకొండ జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గంలోని నాయని రాజేందర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ పీఆర్ఎస్తో చేతులు కలిపి జనగామ జిల్లా మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే ఈ చర్యలు తీసుకున్నామన్నారు. పార్టీ నియమాలను ఎవరూ అతిక్రమించవద్దని, రాఘవరెడ్డి రీతిగా వ్యవహరిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవంటున్న కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి కొనగంటి స్వామి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలతో హడావుడి జరుగుతా ఉంది. ఒక పక్కన ఆధిపత్య పోరు జరుగుతుంది. ఆధిపత్య పోరులో ఆ బడా నేతలు ఎవరు కాంగ్రెస్ పార్టీలో? జంగా రాఘవరెడ్డి, నాయని నరసింహారెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి. నాయని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డిని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ 2 పేజీల లేఖలు విడుదల చేసి ఆ లేఖలు ఏ విధంగా చూస్తాడో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ మీద నాయని రాజేందర్ రెడ్డి 2 లేఖల పేజీని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ విడుదల చేసింది. మరి ఆ లేఖలు ఎట్లా చూస్తారు మీరు? అన్న, లేఖ సంగతి నాకు తెలియదన్న. నాకు టీవీ 9 అని చెప్తే తెలిసింది. నాకు నీ మీద చెప్తే తెలిసింది. నాకు అన్న మీ మీద ఇట్లా లేఖ వచ్చింది, ఏం సంగతి అని అడిగింది. అడిగితే అప్పుడు తెలిసింది. ఆయన మీద, కాంగ్రెస్ పార్టీ మీద నేను లెటర్ రాయబోతున్నా. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను మీరు బహిర్గతం చేయడము పొరపాటుగా భావించి ఆయన లేఖలకు ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి నేను లెక్క రాయబోతున్నా. అది పార్టీ చూసుకుంటది, పార్టీ చర్య తీసుకుంటది. ఆయన పొరపాటు చేస్తున్నాడు, ఆ పొరపాటు ఆయన మీద తీసుకుంటుందా, నా మీద తీసుకుంటుందా తీసుకొని. హనుమకొండ జిల్లాలో ఆయన ఇలాకాలలో మీరు ప్రచారం చేస్తున్నారు, వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తూ మీడియా పైన కూడా క్రమశిక్షణ చర్య ఉల్లంఘన ఆధిపత్యానికి లెటర్ రాసిన తెలుపుతున్నారు. మీరు ఎట్లా చూస్తారు? అన్న, కాంగ్రెస్ పార్టీ ఎవరి ఇలాక కాదన్న. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద నడిచే పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తదే ఇలాక. కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి ఎక్కడ ఉండదన్న. ఇక్కడ వ్యక్తుల ఇలాక ఉండదు. ఇక్కడ అది ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడు మాత్రమే. కాంటెస్ట్ చేయాలనే కోసం ఎంతో మందో వస్తారు. అలా అంతమందికి ఆయన ఉండి సపోర్ట్ చేయాలి, ఆయన నాయకత్వం అందించాలి తప్ప అసలు ఎక్కడ కూడా అధ్యక్షుడు కాంటెస్ట్ చేసేందుకు వీలు లేదు. మీకు అందరితో మేనిఫెస్టో ఉందో లేదో ఆయన చదువుకోమను. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంటెస్ట్ చేయకూడదు, మేనిఫెస్టో ఉంది. ఆయన ఎవరైతే కాంటెస్ట్ చేస్తారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. గ్రామ స్థాయిలో, డివిజన్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలు కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ చేయాలి తప్ప ఆయన ఎక్కడ కాంటెస్ట్ చేస్తే లేదన్న. టీఆర్ఎస్ నేత ధ్యాసం వినయ్ భాస్కర్ తో చేతులు కలిపి బంధుత్వం కుదుర్చుకొని కూడా మీరు కాంగ్రెస్ పార్టీని తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు వాక్యాలు? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడేదే వినయ్ భాస్కర్ మీద, బీజేపీ మీద నిలబడుతున్నా. ఇక మా దాంట్లో మీలాఖత్ ఏందిగా? అరే, ఎవరైతే మీలాఖత్ దగ్గర నువ్వే చెప్తున్నావో ఆయన మీనే పోటీకి నిలబడతా ఉన్నా. కానీ ఆయనే ఏం చేస్తున్నాడు? వినయ్ భాస్కర్ రాజేందర్ రెడ్డిని దగ్గర పెట్టుకొని డబ్బులు ఇచ్చి, రాఘవరెడ్డి వస్తే నాకు ఇబ్బంది ఉంటది, నువ్వు దీన్ని కంట్రోల్ చేసి విభేదాలు సృష్టించు అని చెప్తున్నారన్న. అందుకోసం ఇదంతా జరుగుతుంది. ఒకవేళ మీరు జనగామ ప్రజలకు, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఈ విభేదాలతో ఏం చెప్పదలుచుకున్నారు? పాలకుర్తి ప్రజలకైనా, జనగామ ప్రజలైనా, నేను నియోజకవర్గంలో పోటీ చేస్తా ఉన్నా. నేను మా నియోజకవర్గం, నా ప్రాంతంలో పోటీ చేస్తున్నా. నన్ను క్షమించమని అడుగుతా ఉన్నా. నేను నా ప్రాంత వాసులకు సేవ చేసేది ఉంది కాబట్టి ఇక్కడనే పోటీ చేస్తున్నా. ఇన్ని రోజుల బట్టి మీకు సేవ చేసిన మీరు నాకు సహకరించారు. మీరు సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞుడై ఏ కష్టాలలో, సుఖాలలో మీ ఎంబడి ఉంటానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాజీపేటలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా హన్మకొండ జిల్లాలోని కూడా నాయని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా నేను కార్యక్రమాలకు పాల్పడలేదు, నేను నా మీద కావాలని చెప్పి కూడా ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసిండు, నేను కూడా అతన్నే రద్దు చేస్తానని చెప్పి హైకమాండ్ కు లేఖ రాస్తానని చెప్పి అంటున్న సందర్భం ఇది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.